అన్ని పనులు సుశిక్షితులైన సైనికుల్లా చేసుకుపోతారు. ఆ ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్లకు ముందుగా ఆ పద్ధతులు విచిత్రంగా అనిపించినా తర్వాత మెచ్చుకోకుండా ఉండలేరు. అందరి ఇళ్లలో అలాగే ఉంటే ఇంట్లో పని ఎవరికీ బరువు అనిపించదు. జెన్నీని మంజరిని చూసిన వాళ్లకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. జెన్నీ ఆ దేశస్థుళ్లా కనిపించడు. అతని రూపం చూసి అనుమానం వచ్చినా అతని అలవాట్లు, అతని తెలుగు ఉచ్చారణ మాత్రం ఆ అనుమానాన్ని దూరం చేస్తుంది. అతని ఇంగ్లీష్లో అమెరికన్ ఉచ్చారణ స్పష్టంగా తెలుస్తుంది. మంజరి, జెన్నీ అమెరికా నుంచి వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. అందుకే అతని ఇంగ్లీష్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. జెన్నీ రోజు పొద్దున్నే లేచి కాసేపు యోగా, మెడిటేషన్ చేస్తాడు. ఆ తర్వాత ఒక కప్పు కాఫీ తాగి మంజరి, అతను ఇద్దరూ వాకింగ్ కి వెళతారు. ఒక గంట వాకింగ్ చేసి ఇంటికొచ్చి ఇద్దరూ ఆ రోజు పేపర్ చూస్తారు. మంజరి హెడ్లైన్స్ మాత్రం చదివి పిల్లల్ని స్కూలుకు పంపడానికి ప్రయత్నాలు చేస్తుంది. లక్ష్మి సహాయంతో వాళ్లకు బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్సులు తయారు చేయడం అన్నీ చేశాక స్నానం చేసి పూజ చేసుకునేందుకు వెళుతుంది. హర్షిత, కార్తీక్, కిరణ్, ఉజ్వల, కుముద, కేదార్ వీళ్ళందరూ మంజరింట్లో ఉండే పిల్లలు. హర్షిత అందరికన్నా పెద్దది. అందరూ అక్క అని పిలుస్తారు. కార్తీక్ 6వ క్లాస్, కిరణ్ 4వ క్లాస్, ఉజ్వల, కుముద 7th క్లాస్, కేదార్ అందరికన్నా చిన్నవాడు 2వ క్లాస్ చదువుతున్నాడు. కార్తీక్, కిరణ్లు ఒక స్కూల్లోనూ, ఉజ్వల, కుముద, కేదార్లు ఒక స్కూల్లోనూ చదువుతున్నారు. వీలును బట్టి వాళ్ల హోంవర్కులు హర్షిత కాని మంజరి కాని చూస్తారు. జెన్నీ అవసరానికి మించి ఇంటి పనుల్లో కలగజేసుకోడు. అతని దినచర్యలో ఎక్కువ భాగం ఆధ్యాత్మిక చింతనలో గడుపుతాడు. నగరంలో ఎక్కడ ప్రవచనాలున్నా అతను తప్పక హాజరవుతాడు. అతనికొక చిన్న కారుంది. అతనే డ్రైవ్ చేస్తాడు. ఒక్క ఆదివారం మాత్రం ఇంట్లో అందరికీ పండగలా ఉంటుంది. ఆ రోజు జెన్నీ మనస్ఫూర్తిగా పిల్లలతో పిల్లవాళ్లా ఎంజాయ్ చేస్తాడు. జెన్నీ మంజరిలిది విచిత్ర దాంపత్యం. ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడూ పురాణాలు, ఉపనిషత్తుల మీద చర్చించుకుంటారు. వాళ్ళిద్దరూ ఇంటి విషయాలు ఎప్పుడు చర్చించుకుంటారో ఇంట్లో ఉన్న మిగిలిన జనాలకు తెలియదు. వీళ్ళిద్దరూ ఎవరింటికి వెళ్లడం ఎప్పుడూ జరగదు. లక్ష్మి, యాదయ్య, హర్షితకి వీళ్ల గురించి సంశయాలున్నా వాళ్లు తమ మనసులోనే ఆ ఆలోచనలకు సమాధి కట్టేశారు. ఆ రోజు ఆదివారం. పిల్లలకు ఆట విడుపు. 8 కన్నా ముందు ఎవరూ లేవరు. మంజరి, జెన్నీ మాత్రం వాళ్ల దినచర్యల్లో ఏ మార్పు తీసుకురారు. వాకింగ్ నుంచొచ్చాక గార్డెన్లో కూర్చుని పేపర్ చదువుతున్న జెన్నీ దగ్గరకు ట్రేలో కాఫీ కప్పులతో వచ్చింది మంజరి. నీతో కొంచెం మాట్లాడాలి అంటూ కాఫీ అందించింది. మాట్లాడు. నాతో మాట్లాడడానికి నీకు పర్మిషన్ కావాలా అన్నాడు. 2 రోజుల క్రితం సిటీ సెంట్రల్ వెళ్ళినప్పుడు దినేష్ కనిపించాడు. అమ్మ అంటూ పిలుస్తూ వెనకపడ్డాడు. నేను చూడనట్లుగా తెలియనట్లుగా నటించి ఇంటికొచ్చేశాను అంది. ఇన్నాళ్ల తర్వాత కనపడ్డాడంటే తను కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేశాడేమో. అయినా నువ్వు మాట్లాడి ఉండాల్సింది. అన్నీ తెలిసి నువ్విలా మాట్లాడుతున్నావేంటి? ఈ అమ్మ ఇంకా బతుకుందని వాడికి ఇన్నాళ్లకు తెలిసిందా? వాడి మాటలు, వాడి చర్యలు మరిచిపోయావా? వాడు నా గుండెలకు చేసిన తూట్లు ఇంకా ఈనాటికి పోలేదు అంది బాధగా. లేదు మంజరి, క్షమించడంలో ఉన్న ఆనందం దేనిలోనూ లేదు. ఇంతమంది అనాథలకు అండగా నిలిచిన నువ్వు నీ కన్న కొడుకును ఎందుకు కాదనుకుంటున్నావు? అవును, దినేష్ చేసింది తప్పే. కానీ ఓ స్త్రీగా, తల్లిగా నీలో క్షమాగుణం ఉండాలి. లేదు, నా మనసు చాలా దెబ్బతింది అంది మంజరి. అలా అనుకు మంజరి. మానవుడు ఇన్ని అరాచకాలు చేస్తున్నా భూమాత అన్నీ భరించి ఈ భూభారాన్ని మోయడం లేదు. ఆమె నీలాగే అలిగితే ఈ మానవాళంతా ఏమైపోతుంది అని చిరునవ్వు నవ్వాడు. లేదు జెన్నీ, నాలో అంత క్షమాగుణం లేదు. ఈ అనాథ పిల్లల్ని కూడా ఏదో ఆశించి నేను చేరదీయలేదు. నేను పడ్డ బాధల్ని మరిచిపోవడానికి దీన్నొక ఆధారంగా ఎంచుకున్నాను తప్ప ఇవాళ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు. ఇది వరకటి ప్రేమమూర్తి, అనురాగమూర్తి అయిన మంజరి ఏనాడో చచ్చిపోయింది. ఇప్పుడు విరాగిగా మిగిలిన మంజరిని మాత్రమే. లేదు మంజరి, నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. ఎంత కాదనుకున్నా దినేష్ నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. నువ్వు ఎంత కాదని వాదించినా దినేష్ నీ బిడ్డ కాదన్న విషయం నీ మనసు అంగీకరించడం లేదు. అలా నీ మనసు అంగీకరించిన పక్షంలో దినేష్ ను చూసిన మరుక్షణంలో నీలో ఎలాంటి భావాలు కలగకూడదు. నువ్వు చెప్పకపోయినా ఈ 2 రోజులుగా నీ మనసులో చెలరేగుతున్న అలజడిని నేను గుర్తించాను. నువ్వే చెప్పేదాకా నేను ఏమీ అడగదలుచుకోలేదు. నువ్వు కాదన్నా నీలోని ప్రేమమూర్తి, అనురాగమూర్తి చచ్చిపోయిందంటే నేను నమ్మలేను. నీలోని ఆ ప్రేమైక తత్వమే నీ పట్ల నన్ను ఆకర్షితుణ్ణి చేసింది.
నీలో ప్రేమే లేకపోతే మనింట్లో మనం కాక ఒక 10 మంది మన మీద ఆధారపడి బ్రతికే పరిస్థితి కలిగి ఉండేది కాదు. కాబట్టి నేను చెప్పేదేమిటంటే, నీ గతంలో ఉన్న చేదును నీ జీవితంలోంచి, నీ జ్ఞాపకాల్లోంచి తీసేయి. దినేష్ కనబడితే అతన్ని క్షమించడానికి ప్రయత్నించు. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది. కానీ నా జీవితం మొత్తంలో నేను ఆనందించిన క్షణాలు చాలా తక్కువ. ఎంత కాదనుకున్నా నా పాత జీవితంలో చేదు అనుభవాలు, అనుభూతులే ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో ఇన్నాళ్లకు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. ఈ ప్రశాంతతలో ఒక చిన్న అలజడి వీడి రాకతో అంది. అవన్నీ సరే, నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావు కదా. నీకు తెలియంది కాదు కాని నాకు తెలిసింది చెప్తాను విను. ప్రాచుర్యంలో ఉన్న కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రతివారు తమ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలి. సత్కార్యం సత్ఫలితాన్ని, దుష్కార్యం దుఃఖాన్ని ఇవ్వడం అనివార్యం. హిందూ సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. సంచిత కర్మ, మనం పూర్వజన్మలో చేసిన కర్మ. ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో మనం అనుభవించవలసిన సంచిత కర్మలోని భాగం. ప్రారబ్ధ కర్మని మనం తరచూ విధి అని అంటూ ఉంటాం. ఆగామి కర్మ, ఈ జన్మలో మనం చేసే కర్మలు, దాని తాలూకా ఫలితాలు వచ్చే జన్మలో అనుభవించేది. కాబట్టి నువ్వింతకు ముందు జీవితంలో పడ్డ కష్టాలను, బాధలను నీ సంచిత కర్మ అనుకుని మరిచిపోవడం మంచిది. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ ఆగామి కర్మలుగా అనుకోవచ్చు. అందుకే గతం గతహ అనుకుని ముందుకు సాగిపోయి హాయిగా మిగిలిన జీవనాన్ని గడపమని నా అభ్యర్థన. నువ్వు ఎప్పుడైనా విజయదాసు కథ చదివావా? విజయదాసు కథ ఎందులో ఉంది? నాకు చదివిన గుర్తులేదు అంది మంజరి. ఈ కథ మనం చర్చించుకున్న కర్మల గురించి. ప్రారబ్ధ కర్మల్లో సుఖదుఖాలు 2 ఉన్నాయి. మనకిష్టం లేకపోయినా కష్టాలు అనుభవించినట్లే సుఖాలు కూడా అనుభవించాలి. దీనికి ఉదాహరణ విజయదాసు కథ. ఇది కాశీ మజిలీ కథల్లో ఉంది. ఢిల్లీ చక్రవర్తి దగ్గర విజయదాసు అనే ఒక మంత్రి ఉండేవాడు. మంత్రి పదవిలో ఉంటూనే అతను కామక్రోధాలు జయించినవాడే విరక్తితో జీవించేవాడు. అతనికి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకని వేదాంత కీర్తనలు పాడించుకుని వింటూ ఉండేవాడు. కొన్ని తత్వాలు తాను రచించి వీణమీటుతూ పాడేవాడు. అతని కీర్తనలు సన్యాసులు, బైరాగుల నోట ప్రాచుర్యం పొందాయి. విజయదాసు తత్వాలంటే వేదాంతులు సైతం చెవులు కోసుకునేవారు. అలా ఒక సన్యాసి ఆ కీర్తనలు విని ఆనందించి అతన్ని చూడాలన్న ఉబలాటంతో అతని కోసం వెతకగా అతను ఢిల్లీ వాస్తవ్యుడని తెలిసి అక్కడికి వెళ్లి అడిగాడు. ఎవరూ చెప్పలేకపోవడంతో తిరిగి హరిద్వార్ వెళ్లిపోదామని నిశ్చయించుకున్న సమయంలో విజయదాసు తత్వాన్ని పాడుతున్న ఒక గాయకుడిని చూసి అతని పాట అయ్యాక అతన్ని, అయ్యా, విజయదాసు అన్న ఈ వ్యక్తి ఎక్కడుంటాడు? అసలు బ్రతికే ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, విజయదాసు ఢిల్లీ రాజుకు మంత్రి అన్న విషయం చెప్పగానే మహా విరక్తుళ్లా తత్వాలు రచించే అతను తుచ్చభోగాలు అనుభవిస్తున్నాడా అనుకున్నాడు. అయినా అతన్ని చూడాలన్న ఉద్దేశంతో అతని దర్శనం నాకు లభ్యమవుతుందా అని అడిగాడు. మహా వాళ్లకు అతని దర్శనం దుర్లభం, అయినా ప్రయత్నించండి అన్నాడు. చాలా రోజుల తర్వాత అతి కష్టం మీద అతనికి విజయదాసు దర్శనం కలిగింది. అతను సన్యాసిని సాదరంగా ఆహ్వానించి ఆసనం మీద కూర్చోమన్నాడు. ఇంత చక్కని తత్వాలు రాసి నువ్వు ఈ తుచ్చభోగాలు అనుభవిస్తున్నావేమిటి అని అడిగితే, ఇవి నన్ను వదలవు, ఇది సుఖ ప్రారబ్ధం అంటాడు. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు వదల్లేక అలా అంటున్నావు, నాతోరా, ఇవి వదిలిపోతాయి అంటాడు. అలాగే అని విజయదాసు అతని వెంట బయలుదేరతాడు. ఏనాడు శ్రమ అన్నది ఎరుగని అతని దేహం అలసిపోతే సన్యాసి జాలిపడి అతన్ని చెట్టు నీడన విశ్రమించమని తాను భిక్షాటనకై బయలుదేరతాడు. ఢిల్లీ చక్రవర్తితో పనిపడిన ఒక మహారాజు అతన్ని కలవడానికి బయలుదేరి మార్గమధ్యంలో ఆగి అక్కడ చెట్టు కింద విశ్రమిస్తోన్న విజయదాసును గుర్తించి అతనికి తన పరివారంతో సకల మర్యాదలు చేయిస్తాడు. సన్యాసి తిరిగొచ్చి చూస్తే తాము విశ్రమించిన చెట్టు ఎక్కడుందో అర్థం కాలేదు. విజయదాసు కనిపించలేదు. విజయదాసు ఎక్కడున్నాడో తెలియక అతనిని పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు కొంతమంది రాజభటులు అతని దగ్గరకొచ్చి అతనిని విజయదాసు దగ్గరికి తీసుకువెళ్లారు. రాజోపచారాలతో ఉన్న విజయదాసును చూసి, రాజభోగాలు లేకుండా ఉండలేక తెప్పించుకున్నావా అన్న ప్రశ్నకు, నేను ఏమీ ఎరుగను, మీకు కావలసిన సమాధానం వాళ్ళు చెబుతారు అంటూ అక్కడున్న వాళ్ళని చూపించాడు. వాళ్ల ద్వారా అసలు విషయం తెలిసింది. అప్పుడు విజయదాసును చూసి సన్యాసి, నువ్వు చెప్పింది నిజమే, సుఖదుఖాలు 2 మన ప్రారబ్ధ కర్మలే, 2 అనుభవించక తప్పదు. నువ్వు నీ మానాన వెళ్లి నీ రాజకార్యాలు యథావిధిగా చేసుకో, నేను నా యాత్ర కొనసాగిస్తాను అంటూ సన్యాసి వెళ్లిపోయాడు అంటూ ముగించాడు జెన్నీ.
అతని మాటల్లో ఉన్న సత్యాన్ని గుర్తించి నవ్వుమొహంతో, హిందూ ధర్మాన్ని బాగానే అవపోసన పట్టావే. ఒకానొకప్పుడు నేను నీకు గురువునైనా ఇప్పుడు శిష్యురాలిగా మారిపోక తప్పదన్నమాట అంది మంజరి. హిందూ ధర్మంలోని లోతులు తెలుసుకుంటే ఒక విధమైన ఆనందం, ప్రశాంతత కలుగుతాయి. ఈ దైవం, ఆత్మ, పరమాత్మ అన్న నమ్మకం మనిషిని ఒక నిర్దిష్టమైన మార్గంలో నడవడానికి మార్గదర్శిగా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. హిందూ ఫిలాసఫీ చాలా లోతైంది. ఎందరో మహామహులు దాని గురించి విశ్లేషించి రాశారు. అవన్నీ చదవడానికి, అర్థం చేసుకునేందుకు నా ఈ జీవితకాలం సరిపోదేమో అన్నాడు. ఇంతలో పిల్లలు లేచిన అలికిడవడంతో ఇద్దరూ ఇంట్లోకి నడిచారు. ఇంట్లోకొచ్చిన ఆ ఇద్దరికి పిల్లలందరూ గుడ్ మార్నింగ్ చెప్పి దగ్గరగా వచ్చి కౌగిలించుకున్నారు. ఒక్కొక్కరిని దగ్గరకు తీసుకుని ప్రేమగా నుదుటి మీద చుంబించింది మంజరి. మంజరి ఆలింగనంలో, ఆ ముద్దులో వారు పొందే ప్రేమాభిమానాలు ఆమె తమ కన్నతల్లి కాదన్న భావన రానియదు. ఆ చిన్నారులకు తమ తల్లిదండ్రులెవరో తెలీదు. కులమేమిటో, మతమేమిటో తెలీదు. తల్లిపాలు తాగిన గుర్తు కూడా లేదు. ఆ పిల్లలు క్రితం జన్మలో చేసుకున్న పుణ్యమా అన్నట్లు వాళ్ళు 5గురు మంజరి కంటబడ్డారు. హర్షిత తప్ప అందరూ బోర్నవిటా తాగుతారు. పొద్దున్నే డైనింగ్ టేబుల్ చుట్టూ చేరి అందరూ నవ్వుతూ సరదాగా ఒక గంట కబుర్లు చెప్పుకుంటారు. పిల్లలు వాళ్ళ స్కూల్లో జరిగిన సంఘటనలు, వాళ్ళు ఆ వారంలో చేసిన యాక్టివిటీస్ అన్ని పోటీల మీద పోసుకొచ్చినట్లు చెబుతారు. కబుర్లు చెప్పుకుంటావు. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆదివారం నాడు పిల్లలకిష్టమైనవి అడిగి అన్నీ చేస్తుంది మంజరి. మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ పార్కుకో, సినిమాకో వెళతారు. మంజరికి సినిమా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లల కోసం తాను వాళ్లల్లో ఒక పిల్లగా మారి ఎంజాయ్ చేస్తుంది. జెన్నీ మాత్రం కొన్నిసార్లు వాళ్లతో కలుస్తాడు, కొన్నిసార్లు కలవడు. ఈ సందడిలో యాదయ్య, లక్ష్మి పిల్లలు కూడా కలుస్తారు. సాయంకాలం దాకా ఎంజాయ్ చేసి 8 గంటలకల్లా ఎవరి రూములోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మర్నాడు స్కూలుకు కావలసినవన్నీ బ్యాగులో సర్దుకుని డిన్నర్ చేసి పడుకుంటారు. ఎగ్జామ్స్ టైంలో తప్ప చదువుకు ఆదివారం సెలవు. హోంవర్క్లన్నీ శనివారం సాయంకాలానికి పూర్తి చేస్తారు. ఇంట్లో ఒకటే టీవీ ఉంది. అది కూడా హాల్లో ఉంది. పిల్లలెవరూ గంట కన్నా ఎక్కువ టీవీ చూడకూడదు. మంజరి చేసే శాసనాలను పిల్లలు ఆనందంగా స్వీకరిస్తారు. ఆమె సంరక్షణలో వాళ్ళు లోటన్నది ఏనాడు అనుభవించాల్సిన అవసరం రాలేదు. రాత్రి మంచం మీద పడుకున్న మంజరికి ఎంత వద్దనుకున్నా గతం కళ్ల ముందు కదలాడుతోంది. మంజరి మధ్యతరగతి కుటుంబంలో 3వ సంతానంగా పుట్టింది. తండ్రి గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. కటింగులు పోను వచ్చే జీతం బొటాబొటీగా సరిపోతుంది. ఎంత పొదుపుగా ఖర్చు పెట్టినా ఎప్పుడూ దేనికోదానికి లేదు అనుకోక తప్పనిసరి పరిస్థితి. మంజరి తండ్రి వెంకటరమణ ఇంటికి పెద్ద కొడుకు. అతని తర్వాత 4 పిల్లలు. తండ్రి వేదం చదువుకున్నాడు. ఇదివరలో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్లు వేదం చదువుకుని యజ్ఞయాగాలు చేయడం చేసేవారు. రాజులు వాళ్ల పేరిట అగ్రహారాలు, పొలాలు ఇస్తే వాటి మీదొచ్చే ఫలసాయంతో బతుకులు నిశ్చింతగా గడిచిపోయేవి. కాస్త చదువుకున్న వాళ్లు కరణీకాలు చేసేవారు. రమణ తాత తండ్రులు వేదాన్ని నమ్ముకున్నవాళ్లు. కాలం మారింది. రాజులు, రాజ్యాలు పోయాయి. వేదాన్ని నమ్ముకున్న వాడికి గుర్తి గడవడం కష్టమైపోయింది. రమణ తండ్రి ఉన్న కొద్ది పొలం మీద రాబడి రాక పౌరోహిత్యం చేసి పిల్లల్ని పెద్దవాళ్ళం చేశాడు. పెద్ద కొడుకైన రమణని ఎక్కువ చదివించలేకపోయాడు. ఆడపిల్లలకు తగిన సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. రమణ పూనుకుని తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టుబడ్డాడు. రమణ పుణ్యమాని కేశవ ఎంఎస్సీ చదివి కాలేజీలో లెక్చరర్గా చేరాడు. మంచి ఇంటి నుంచొచ్చిన పిల్లను పెళ్లి చేసుకున్నాడు. తన సంపాదనలో అన్నగారికి భాగం ఇవ్వడం కానీ, తల్లిదండ్రుల బాధ్యత వహించడం కానీ అతనికి అవసరం లేదనుకున్నాడు. రమణ పెళ్లైనా తన సంపాదనతో తమ్ముణ్ణి చదివించడం తన బాధ్యత అనుకుని సంతోషంగా స్వీకరించాడు. తన బాధ్యతను సక్రమంగా నిర్వహించే ప్రయత్నంలో కొత్త పెళ్లి కూతురులా అడుగుపెట్టిన సీతను కూడా భాగస్వామిని చేశాడు. చాలా మంది ఆడవాళ్లలాగే సీత కూడా పెళ్లి తర్వాత అత్తవారింట్లో అందరూ తనవాళ్లే అనుకుంది. పెళ్ళయ్యాక ఇంట్లో ఉన్న మరిదిని సొంత తమ్ముళ్లా ఆదరించి అతను కాలేజీకి వెళ్ళినప్పుడు వేడివేడిగా అన్నం వండిపెట్టి మధ్యాహ్నం తినడానికి బాక్స్ కట్టించి రాత్రులు అతను చదువుకుంటుంటే కాఫీలు కాచిచ్చేది. కాపురానికొచ్చిన లగాయతు, అత్తమామల సేవ, మరిది సేవలో ఆమె జీవితం గడిచింది. మరిది ఎంఎస్సీ చదువుతుండగా ప్రతాప్ పుట్టాడు. అత్తమామలు వంశాంకురం పుట్టాడని సంబరపడ్డారు. మరిది చిన్న ప్రతాపం చూసి ఎంతో మురిసిపోయేవాడు. వదిన కొంగు వదలకుండా తనకు కావలసిన అన్ని పనులకు ఆవిడ్ని కేంద్రంగా చేసుకున్నాడు. అవసరం తీరాక తన దారిని తాను చూసుకున్నాడు. చిన్న కొడుకు ప్రవర్తనకు తండ్రి బాధపడుతుంటే ఏం చెప్పాలో తెలియలేదు.
పోనిండి నాన్న, వాడు వృద్ధిలోకొచ్చాడు, అంతే చాలు అన్నాడు. ప్రతాప్ తర్వాత ప్రసన్న, ఆ తర్వాత మంజరి, మంజరి తర్వాత ఇంకొక అబ్బాయి. చుట్టుపక్కల అందర్నీ చూసి తమకు లేనిదేమిటో తరచి చూసుకునే అన్న అక్కలకు మంజరి తమ్ముడు పుట్టకపోతే తమ భాగం పెరుగుండేదన్న భావన. ప్రతాప్కు కొంచెం ఊహొచ్చినప్పటి నుంచి తాత నాయనమ్మలు తమ దగ్గరే ఎందుకుంటారన్న ఆలోచన. అప్పటికీ ఆగలేక ఒకరోజు తల్లిని అడిగాడు, నానమ్మ తాత బాబాయ్ దగ్గర కూడా ఉండొచ్చు కదా అని. దానికి సమాధానంగా తల్లిదండ్రులు పెద్ద కొడుకు దగ్గరే ఉండాలి అని చెప్పింది సీత. అప్పుడు వాడికి అమ్మ ఎందుకలా అందో అర్థం కాకపోయినా పెరుగుతున్న కొద్దీ తను ఇంటికి పెద్దవాడు కాబట్టి అమ్మా నాన్న తన దగ్గరే ఉంటారన్న భయం పట్టుకుంది. ఆ చాలీచాలని నిత్య సంఘర్షణలో ఆప్యాయతలకు ఎక్కువ చోట్లేదు. మంజరి తల్లి తన వంతుగా పిల్లలందర్నీ ఒకేలా చూడడానికి ప్రయత్నించి వాళ్ల మధ్య అనుబంధాలు పెంచడానికి తాపత్రయపడేది. కాని ఎక్కువగా సఫలీకృతురాలు కాలేకపోయింది. అన్న అక్కలకు పూర్తి వ్యతిరేకం మంజరి. మంజరికి చిన్నప్పటి నుంచి అభిమానం ఆప్యాయతల పట్ల మక్కువ ఎక్కువ. డబ్బు లేకపోయినా ఉండొచ్చు, కాని అభిమానాలు ఆప్యాయతలు అనుబంధాలు లేని జీవితం ఉప్పులేని పప్పు లాంటిదన్న భావన ఉండేది ఆమెకు. తల్లి తండ్రి నిత్యావసరాలకు పడే కష్టం ఆమెకు బాగానే అర్థమయ్యేది. ఓపిక ఉన్నన్నాళ్లు పూజలు చేయడానికి వెళ్లి వచ్చిన సంభారాలు ఇంట్లో ఇచ్చేవాడు రమణ తండ్రి. అతని ఆదాయం ఉన్నప్పుడు బియ్యానికి లోటుండేది కాదు. అదరువులు వెతుక్కోకుండా ఉండాలని పెరట్లో అరటి మొక్కలు కొన్ని పాదులు పెట్టింది సీత. పెద్ద పిల్లలిద్దరూ సహాయం చేసేవారు కాదు, కాని మంజరి చిన్నప్పటినుంచి తల్లి వెనకాల మొక్కలకు గొప్పులు తవ్వడం, ఎండిన ఆకులు తీసి పారేయడం చేసేది. తాత నానమ్మ అంటే ప్రాణం. వాళ్లకు ఏం కావాలన్నా మంజరి అని, బుజ్జికన్నా అని పిలిచేవారు. ఎదుగుతున్న సంసారంతో పెద్ద కొడుకు కష్టాలు చూస్తూ ఏమీ చేయలేని తమ అసహాయతకు బాధపడేవారు ముసలివాళ్లు. మంజరి తాతగారి దగ్గర సంస్కృత శ్లోకాలు, శతకాల్లోని పద్యాలు నేర్చుకునేది. మిగిలిన ఇద్దరి పిల్లలకు కూడా నేర్పాలని తాపత్రయపడ్డా వాళ్ళిద్దరూ ఆయన దరిదాపులు కూడా వచ్చేవారు కాదు. దాశరథి శతకంలోని పద్యాలు చిన్నారి మంజరి నోట విని ఎంతో మురిసిపోయేవారు. కనీసం ఈ పిల్లైనా తన దగ్గర సంస్కృతం నేర్చుకుంటున్నందుకు ఆనందంగా ఉండేది. కొంచెం పెద్దయ్యాక తాతగారి ద్వారా దాని అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నించేది. తన మనసులోని భావాలను చెప్పలేకపోయినా తన చేతల్లో చూపించేది. ఆమె మంచితనాన్ని అమాయకత్వంగానూ, ఆమె ప్రేమను చేతకాంతనంగానూ అనుకునేవారు అన్న అక్క. పెద్ద పిల్లల ప్రవర్తన గ్రహించిన తల్లి మంజరిని హెచ్చరించడానికి ప్రయత్నించినా మంజరి, నాకు తెలుసమ్మా, పోనీలే, వాళ్ళు పరాయివాళ్లు కాదు కదా, నా అక్క అన్ననే కదా, వాళ్ళు అనుకుంటారని నేను నా తత్వాన్ని మార్చుకోలేను. ఎప్పుడో అప్పుడు వాళ్లలో కూడా మార్పు వస్తుందని నా అభిప్రాయం అనేది. తనకన్నా చిన్నవాడైన తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకునేది. చిన్నవాడైన మురళి కొంచెం పెద్దయ్యేదాకా అక్కంటే చాలా ప్రేమగా ఉండేవాడు. తర్వాత అక్క అన్నలను చూసి కొంచెం మారాడు. తన అవసరం ఉన్నప్పుడు మంజరి పట్ల ప్రేమగా ఉంటూ మిగిలిన సమయాల్లో మంజరి ఏం చెప్పినా వినకుండా నిర్లక్ష్యం చేయడం అలవాటు చేసుకున్నాడు. కాలగమనంలో ముసలివాళ్ళిద్దరూ స్వర్గస్థులయ్యారు. రమణ తమ్ముడు తల్లి తండ్రి పోయినప్పుడొచ్చాడు. కాని కర్మకాండలకైన ఖర్చులో తన బాధ్యత కూడా ఉందన్న సంగతి విస్మరించాడు. అన్నగారు అడిగినప్పుడు ఏం సమాధానమివ్వాలా అనుకున్నాడు. కాని అతనికి అవసరం రాలేదు. రమణ ఆ విషయం ఎత్తలేదు. బాబయ్య వచ్చినప్పుడల్లా అతను వేసుకునే బట్టలు అవి చూసి ఆరాధనగా చూసేవాడు ప్రతాప్. ప్రసన్న కూడా పిన్ని వాళ్ల పిల్లల బట్టలను చూసి తమకెందుకు లేవని బాధపడేది. తల్లిని అలాంటి బట్టలు కుట్టించమని అడగాలనుండేది, కాని ధైర్యం లేక మానేసింది. ఒకరోజు బాబాయ్ని అడిగాడు ప్రతాప్, మీ ఇంటికి మమ్మల్ని ఎప్పుడూ పిలవే అని. ఆ మాటకు కొంచెం షాక్ తిని, నేను పిలిచినా మీ నాన్న రాడు అన్నాడు. నేనొస్తాను అన్నాడు ప్రతాప్. అలాగే, తప్పకుండారా, చెల్లైని కూడా తీసుకురా అన్నాడు. తల్లితో చెబితే వద్దంటుందని చెప్పకుండా వెళ్ళదలుచుకున్నారు. మంజరి రానంది. ప్రసన్న మాత్రం ఆనందంగా వస్తానంది. ఒకరోజు స్కూల్ ఎగ్గొట్టి బాబాయ్ ఇంటికి వెళ్లారు. పిన్ని తలుపు తీసి లోపలికి రమ్మంది. తినడానికి ఏవేవో పెట్టింది. ప్రతాపు ప్రసన్న ఆనందంగా తిన్నారు. ఇల్లంతా కలి తిరిగారు. బాబాయ్ ఇల్లు తమింటికన్నా చాలా బాగుంది. వాళ్ళిల్లు బట్టలు అన్నీ తెగ నచ్చేశాయి. ఇంటికి తిరిగొచ్చిన ఇద్దరికి తమిల్లు అసలు బాగోలేదు. రాజును చూసినమ్మకు మొగుని చూస్తే మొత్తబుద్ధి అయిందట. ఇదివరకే తమిల్లు నచ్చేది కాదు. ఏమడిగినా అమ్మ ఎప్పుడూ లేదంటుంది. ఇప్పుడు అసలు నచ్చడం మానేసింది. కొన్నాళ్లు ఆగి తల్లిని అడిగాడు, అమ్మా, బాబాయ్ ఇల్లులా మనిల్లు ఎందుకుండదు అని. బాబాయ్ ఇంటికి వెళ్ళావా అంది సీత. అవును, నేను ప్రసన్న వెళ్ళాం. మంజరి కూడా వచ్చిందా? బాబయ్య మిమ్మల్ని రమ్మన్నాడా?
నాయనమ్మ పోయినప్పుడు బాబాయ్ వచ్చాడుగా, అప్పుడు నేను అడిగాను. బాబాయ్ రమ్మన్నాడు. నేను ప్రసన్న వెళ్ళాం. మంజరి రాలేదు. దానికి ఇలాంటివన్నీ నచ్చవుగా. ఎంతసేపు నీ కొంగు పట్టుకుని తిరుగుతుంది. సీతకొక్కసారిగా దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఎప్పుడైతే మరిది తన స్వార్థం చూసుకున్నాడో ఏమీ అనలేక వాళ్ళ నుంచి తన పిల్లలను దూరంగా ఉంచాలనుకుంది. అసలు ఎప్పుడూ రాడు. వచ్చిన పిల్లల కోసం ఒక పండు కాని తీపి కాని తీసుకురాడు. పిల్లలు వాళ్ళింటికి రాకపోకలు మొదలు పెడితే తమిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనపడి పిల్లలు మనసులో లేనిపోని ఆలోచనలొస్తాయి. ఏనాడు ఆప్యాయంగా మా ఇంటికి రండని పిలవలేదు. తప్పమ్మా, అలా వెళ్ళకూడదు. నాన్నగారికి తెలిస్తే బాధపడతారు అంది. అంతేకాని మీరు అస్తమాను వెళితే మీ బాబాయ్ మిమ్మల్ని ఆదరించడు అని చెప్పలేకపోయింది. మంజరి చిన్నతనమంతా ఇలాంటి వాతావరణంలో గడిచింది. ఏటికి ఎదురెదడం కన్నా ప్రవాహంతో పాటు ప్రయాణం సాగించడంలో విజ్ఞత ఉంది అనుకుంటుంది మంజరి. దీనికి పూర్తి విరుద్ధం మంజరి యొక్క ప్రసన్న. ప్రసన్న ఎప్పుడూ కలలో విహరిస్తూ ఉంటుంది. తను అందంగా ఉంటానని, శాపవశాత్తు వీళ్ళింట్లో పుట్టానని, ఏ రాజకుమారుడో వచ్చి తనను వివాహం చేసుకుంటాడన్న ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఆమె కలల నిండా అందమైన నగలు, చీరలు, గొప్పింటి అబ్బాయిలు తనను పెళ్లి చేసుకునేందుకు క్యూలో నిలబడినట్లు ఇలాంటి ఊహలే ఆమె కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. ఆమెకు సిండ్రెల్లా స్టోరీ చాలా ఇష్టం. తన జీవితంలో కూడా అలాగే జరుగుతుందన్న భ్రమ. మంజరి మాత్రం ఎప్పుడూ శ్రద్ధగా తన పాఠాలు చదువుకోవడం, అవసరమైన మేరకు తల్లికి సహాయం చేయడం చేస్తుంది. మంజరి పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంటే ప్రసన్నకు కోపం. దాన్ని చూసి తల్లి తననెక్కడ చదవమంటుందేమోనని. పోనీ మంజరి చదువుకుంటోంది కదా అని సీత ఆమెకేదైనా పని చెబితే వెంటనే పుస్తకం చేతిలోకి తీసుకుని చదువుతున్నట్లు నాటకమాడేది. పక్కింటికి పెత్తనాలకు వెళ్లమంటే మహా ఆనందంగా ఉండేది. తల్లి తండ్రి పడే కష్టం చూస్తూ కూడా చూడనట్లు ఉండేవారు. పెరుగుతున్న పిల్లలు, పెరుగుతున్న ఖర్చులు, అత్తమామల కర్మకాండకు చేసిన అప్పు ఇంకా తీరలేదు. కూతురు ఎదుగొస్తోంది. చదువుకుని ఉద్యోగం చేసుకుంటే ఎవరైనా పెళ్లికొడుకు సులువుగా దొరుకుతాడన్న ఆశ. కాని ఆమె ఆశ తీరేనా? 10th క్లాస్ 3 సార్లు తప్పిన కూతుర్ని చూసిన సీత ఇంక దీనికి పెళ్లి చేయడం ఒకటే మార్గం అనుకుంది. కాని అది కూడా అంత సులభం కాదు. పెళ్లికొడుకుల మార్కెట్లో వీళ్లకు వేలం పాడగలిగిన స్తోమత లేదు. అయినా ప్రయత్నం చెయ్యాలి. ఎవరెక్కడ సంబంధం ఉన్నా మాట్లాడడానికి వెళ్లేవాడు. వాళ్ళు పిల్ల ఏం చదువుకుంది, కట్నం ఎంతిస్తారు అని అడగగానే తిరిగొచ్చేవాడు రమణ. పల్లెటూరులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న రెండో పెళ్లికొడుకు సంబంధం వచ్చింది. పిల్లవాడు చిన్నవాడే. ప్రసన్నకు అతనికి 5 ఏళ్ల కన్నా ఎక్కువ తేడా లేదు. మొదటి భార్య అతని మేనమామ కూతురే. ఆ పిల్ల డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంది. ఆడపిల్ల పుట్టింది. పిల్లవాడి మేనమామకు మంజరి తండ్రికి దూరపు చుట్రికం, కొద్దిపాటి స్నేహం ఉంది. మంజరి తండ్రి అంటే ఉండే అభిమానం కొద్దీ ఎవరో పరాయి పిల్ల బదులు తన మిత్రుడి కూతురైతే తన మనవరాల్ని ప్రేమగా చూసుకుంటుందన్న ఆశ. పిల్ల పెళ్లి ఎలా చెయ్యాలా అని సతమతమవుతున్న వెంకటరమణకు ఈ సంబంధం చాలా నచ్చింది. మగ పెళ్లివారు భూస్వాములు, బాగా డబ్బున్న వాళ్ళు, కట్న కానుకలు ఏమీ వద్దన్నారు. అందుకని ఇంకా బాగా నచ్చింది. ఈ పిల్ల పెళ్లి ఎక్కువ ఖర్చు, కష్టం లేకుండా అయిపోతే పెద్ద కొడుకు పెళ్లితో రెండో కూతురు పెళ్లి ముడిపెట్టచ్చు అన్న ఆలోచన. చట్టరీత్యా కట్నాలు ఇవ్వడం, పుచ్చుకోవడం నేరమన్న విషయం మాటల వరకే పరిమితం. చేతల్లో అమలు పరుస్తున్నట్టు కానరాదు. అందుకే ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాడు. భార్య సీత చాలా సంతోషించింది. రెండో పెళ్లివాడన్న మాట తప్ప తమ అంతస్తుకు మించిన సంబంధం పెళ్లయ్యాకైనా కూతురు సిరి సంపదలతో తోతుందని సంతోషించింది. తల్లి ద్వారా విషయం విన్న ప్రసన్న ఇంతెత్తున ఎగిరింది. మీకసలు బుద్ధుందా? నన్ను రెండో పెళ్లివాణ్ణి పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేవాణ్ణి చేసుకోమంటారా? పట్నంలో మంచి ఆఫీసర్ హోదా ఉన్నవాణ్ణి తప్ప నేను చేసుకోను అంది. ఆఫీసర్ పెళ్లికొడుకు ఊరికే వస్తాడా తల్లి? కట్నాల మార్కెట్లో అతను అడిగిన రేటు చెల్లిస్తేనే కాని పెళ్లిపేట్ల మీద కూర్చోడు. కట్నం కాక వాళ్ళమ్మ గొంతెమ్మ కోరికలు తీర్చాలి. ఇవన్నీ మా శక్తికి మించిన పనులు. ఏదో మన అదృష్టం కొద్దీ ఈ సంబంధం వచ్చింది అంది సీత. అంత స్తోమత లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకన్నారు? మేమేమైనా కనమనడిగావా అంది. ఆ మాటకు నిశ్చేష్టురాలైన సీత నోట మాట్రాక సిగ్గుతో తల వంచుకుని ఏం చెయ్యాలో తెలియక నుంచుండిపోయింది. అక్కగారి మాటలకు మంజరి కూడా బాధపడింది. తల్లి కళ్ళొత్తుకుంటూ లోపలికి వెళ్లడం చూసి, ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అమ్మ చూడు ఎంత బాధపడుతుందో. ప్రపంచంలో అందరూ డబ్బున్న వాళ్లే ఉండరు కదా. డబ్బున్న చోట ప్రేమాభిమానాలు ఉంటాయన్న నమ్మకం ఏమిటి? నాన్నగారు, అమ్మ మనను ఎంత ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు చేసే ఏ పనైనా మన భవిష్యత్తు బాగుండాలనే కదా అంది మంజరి. కోపంలో నోరు జారింది కాని తల్లిని నొప్పించాలని తను అనుకోలేదు. రెండో పెళ్లివాణ్ణి పల్లెటూరులో ఉండేవాణ్ణి చేసుకోవాలని ససేమిరా ఇష్టం లేదు.
తను కోరుకునే సంబంధం తేవచ్చు కదా. తన బాధ ఎవరికి అర్థమవుతుంది అనుకుంది ప్రసన్న. అక్కగారి మూర్ఖత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మంజరికి. రోజు దేనికోదానికి గొడవ చేస్తారు అక్క అన్న. ఇద్దరూ తమ పరిస్థితిని అర్థం చేసుకోరు. వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చడానికి తండ్రి సంపాదన సరిపోదు. అప్పటికి తల్లి చాలా పొదుపుగా సంసారం చేస్తుంది. తండ్రి ఒక కప్పు కాఫీ కూడా బయట తాగడు. సాయంకాలాలు కొట్లో పొద్దులు రాస్తున్నాడు. అదనపు ఆదాయం ఉంటేనే కాని తమ బాధ్యతలు తీరవని పెద్ద కూతురన్న మాటలకు బాధపడి సీత మంచం మీద కూర్చుని ఏడుస్తోంది. భగవంతుడా, కన్నపిల్లలతో ఇలాంటి మాటలు పడ్డానికా నాకీ జన్మనిచ్చావు? వాళ్ల కోరికలు తీర్చలేని అసక్తనిచ్చావేమయ్యా అంటూ తను పూజించే దేవుణ్ణి వేడుకుంటూ కన్నీరు కారుస్తోంది. అనవలసిన మాటలనేసి కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపులు దడాలను వేసుకుంది. 1-2 గంటల దాకా ఆ తలుపులు తీయబడవు. పూర్వకాలంలో రాణుల కోసం ప్రత్యేకం కోపగృహాలు ఉండేవట. బహుశా ఆ విషయం ఏ పుస్తకంలోనో చదివి ఉంటుంది ప్రసన్న. అక్కగారు ఇప్పుడు ఏం చెప్పినా పెడార్థాలు తీస్తుందన్న సంగతి తెలిసిన మంజరి తల్లి దగ్గరకు వెళ్ళింది. ఏడుస్తున్న తల్లిని చూసి మనసు చివుకుమంది. ఎంత కష్టంగా ఉన్నా వీలైనంత వరకు నవ్వుతూ ఉండే తల్లి అక్క మాటలకి ఎంత నొచ్చుకోకపోతే కంటనీరు పెడుతుంది. ఏ తల్లైనా పిల్లల క్షేమం కోరుతుంది కదా. ఈ విషయం పెద్దవాళ్ళిద్దరికీ ఎందుకు అర్థం కాదు? ఒకే ఇంట్లో ఉంటూ ఒకే రక్తం పంచు పుట్టిన మంజరికి పెద్దవాళ్ళిద్దరిలోనూ ఆలోచించే విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. ఉన్నదాంట్లో సంతృప్తిపడి పరిస్థితులను తనకి అనుకూలంగా మలుచుకోవడం ఎవరూ నేర్పకుండానే ఆ పిల్లకి ఎలా వచ్చిందో రమణకు సీతకు కూడా అర్థం కాదు. ఆ పిల్లల మిగిలిన వాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకోకుండా ఉండలేరు. తల్లి భుజం మీద చేయి వేసి, ఊరుకోమ్మా, చిన్నపిల్లల ఆ ఏడుపేంటి, అక్కేదో తెలియకంది, నిన్ను కష్టపెట్టాలన్న ఉద్దేశం ఉండుండదు అంది మంజరి. నిజంగా అదన్న దాంట్లో తప్పు కూడా ఏం లేదులేదు. పోషించలేనప్పుడు పిల్లల్ని కండం తప్పే. నాకసలు ఇంతమందిని కనకూడదన్న విషయం తెలీదు. అసలే మట్టిబుర్ర. మీ నాన్నగారు చెప్పింది చేయడం తప్ప ఎప్పుడూ సొంతంగా ఆలోచించేదాన్ని కాదు. ఆయనకి జ్ఞానం ఉందో లేదో నాకు తెలీదు. పెద్దవాళ్ళిద్దరితో ఆపేస్తే కొంతలో కొంతైనా వాళ్ల కోరికలు తీర్చేవాళ్లమేమో. ఈ జ్ఞానం ముందుండాలి. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? ఈ వచ్చిన సంబంధం కూడా మన అదృష్టం కొద్దీ దొరికింది. పిల్లవాడు చిన్నవాడు, బుద్ధిమంతుడు, డబ్బుకు లోటు లేదు. పిల్ల సుఖపడుతుందన్న ఆశ అంటూ కళ్ళు తుడుచుకుంది. ఇప్పటి కూరుకో అమ్మా, బాధపడకు. నేను మెల్లిగా అక్కకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అంది మంజరి. 17 ఏళ్లున్న పెద్ద పిల్లకు లేని పరిపక్వత దానికన్నా 3 ఏళ్లు చిన్నదైన మంజరికి ఎలా వచ్చిందో. అంతా పూర్వజన్మ సుకృతం. మంజరి తన పాలిట వరం అనుకుంది సీత. అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండే ఆ పిల్లంటే సీతకొక పాలు అభిమానం ఎక్కువనే చెప్పాలి. భర్త ఇంటికొచ్చే వేళయింది. దీని రభస వింటే ఏం గొడవ చేస్తాడో అని భయపడి మొహం కడుక్కునేందుకు బాత్రూంలోకి దూరింది. తల్లి మొహం కడుక్కునొచ్చేసరికి వేడిగా కాఫీ తయారు చేసి తీసుకునొచ్చింది. పమిట చెంగుతో మొహం తుడుచుకుంటూ వచ్చిన సీతకి కాఫీ గ్లాస్తో రెడీగా నిలబడ్డ మంజరిని చూడగానే ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. తల్లి కళ్లలో కన్నీళ్లు చూసిన మంజరి కంగారుపడి, ఇప్పుడే కదమ్మా, బాధపడొద్దు, అన్నీ సర్దుకుంటాయని చెప్పాను కదా అంది. లేదురా, నీలాంటి బంగారు కూతుని చూసి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. మిగిలిన పిల్లలు కూడా నీలో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు అంది. ఆ రోజు కూడా త్వరలో వస్తుందమ్మా అంది మంజరి. మురిపెంగా కూతురి మొహంలోకి చూస్తూ ఎడం చేత్తో కూతురి తల మీద చేయి వేసి కుడి చేత్తో కాఫీ గ్లాస్ అందుకుని మనసులో ఆ రోజు త్వరలో రావాలని కోరుకుంటున్నాను అనుకుంది. అక్క అంటూ తన పక్కలో చేరిన చెల్లిని చూసి ఏంటన్నట్లుగా చూసింది ప్రసన్న. నీతో కొంచెం మాట్లాడాలి అంది మంజరి. ఏం, అమ్మ నిన్ను రాయబారం పంపిందా? అదేం లేదక్క, నా అంతట నేనే వచ్చాను. నేను చెప్పేది కొంచెం ఓర్పుతో విను. నీకు నచ్చితే సరే, లేకపోతే నిన్నెవరూ బలవంతం చేయరు. ఏ కళనుందో, సరే చెప్పు. విన్నంత మాత్రాన నష్టం లేదు కదా అన్న ధోరణిలో చెల్లి వైపు చూసింది. ఒక్కసారి పెళ్లి కొడుకుని చూడు. రెండో పెళ్లివాడైనా చిన్నవాడే అంటున్నారు కదా. రెండో విషయం, నాన్నగారు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళు బాగా డబ్బున వాళ్ళట. ఎటూ మనం పేదరికంలో పెరుగుతున్నాం. పెళ్ళయ్యాకైనా నీ కోరికలు తీర్చుకోవచ్చు కదా అంటూ అర్ధోక్తిలో ఆగింది. అక్కగారు ఏం మాట్లాడకపోవడంతో మళ్లీ మొదలుపెట్టింది. నువ్వు ఈ సంబంధం కాదంటే వాళ్ళకింకోళ్ళు దొరుకుతారు. కానీ నాన్న మాత్రం ఇంత గొప్పింటి సంబంధం తేలేరు. కాబట్టి నువ్వొకసారి ఆలోచించుకుని అతన్ని చూస్తే బాగుంటుంది. ఇంకా పాప సంగతంటావా? నీకు తోచకపోతే ఆడుకునేందుకు ఒక బొమ్మ దొరికింది అనుకో. ఎలాగా నాన్నముంది కాబట్టి నువ్వు పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండదు అంది మంజరి. చెల్లెలి మాటల్లోని లాజిక్ నచ్చింది. ఇన్నాళ్లు డబ్బు లేక తీరని తన కోరికలన్నీ తీరుతాయి. చీరలకి నగలకి లోటుండదు.
తన అందంతో అతన్ని తనవాడిగా చేసుకుంటే తను ఆడింది ఆట పాడింది పాటగా చేసుకోవచ్చు అనుకుంది. అందుకే చెల్లెలతో, సరేలే అమ్మతో చెప్పు, నేను పెళ్లి చూపులకు రెడీ అని అంది.